హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, మరి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సాక్షి. చూద్దాము. మరి ఎఫెసీ 2:2లో దేవునికి విధేయులకు వారికి ఆ ఆత్మయే ఇప్పుడు అధిపతి. ఎవరికంట దేవుని ఆత్మని ఇచ్చింది? ఎవరికి పడితే వారికి దేవుడు ఆత్మని ఇవ్వడండి. మనుషులకి విధేయులకు వారికి ఇవ్వడు. ఇయ్యాలేదో నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావని నిన్ను పొగిడినంత మాత్రాన దేవుడు నాకు ఆత్మనివ్వడు. ఇవాళ నువ్వేదో నాకు కొంచెం చెప్పినంత మాత్రాన, నాకు నిన్ను పొగిడినంత మాత్రాన దేవుని ఆత్మ ఇవ్వడు అంట. దేవునికి విధేయులకు వారికి మాత్రమే ఆ ఆత్మయే ఇప్పుడు అధిపతి అంట. మనుషులకు కాదు, ఏ రాజకీయ నాయకులకి కాదు, ఏ డబ్బు పలుకుబడి ఉన్నోళ్ళకి కాదు. మనము విధేయులు అవ్వాల్సింది ఎవరికంట? దేవునికి విధేయులైనప్పుడు ఆ ఆత్మయే ఇప్పుడు మనకి అధిపతిగా పనిచేస్తుంది. మన పైన అధిపతిగా మనల్ని పరిపాలిస్తుంది. సువార్తను సత్య సందేశమును మీరు ఆలకింపగానే మీరు క్రీస్తుని విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారిగా దేవుడు ధృవపరిచాడు అంట. ప్రియ సహోదరి సహోదరుడా, సువార్తను సత్య సందేశమును మనము వినినప్పుడే, ఆలకింపగానేనంట మనము క్రీస్తుని విశ్వసించాము అని దేవుడే స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. ఫలానా ఎట్లా మారిందండి, ఏందండి, ఇది అండి, అదండి అని గొప్పలు చెప్తారు, ఉన్న వాస్తవం. కానీ ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మనం సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, మన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవం అండి, ఇది రియల్లీ. మన గురించి మనం అండి, నేను అంత చేశాను, ఇంత చేశాను, నేను అవి చేశాను, ఇవి చేశాను అని మనం ఏమీ సాక్ష్యం మన గురించి చెప్పుకోవక్కర్లేదంట. దేవుడే మనకి సాక్షిగా ఉన్నాడు అంట. ఆయనే మన గురించి చెప్తున్నాడు. ఏమని? మీరు ఎప్పుడైతే సువార్తను సందేశమును మీరు ఆలకించారో, సత్య సువార్తను సందేశమును మీరు ఆలకించారో, విన్నారో, అప్పుడే మీరు క్రీస్తును విశ్వసించారు. కాబట్టి అంతటా తాను వాగ్దానము చేసినటువంటి పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారిగా దేవుడు ధృవపరిచాడు అంట, ముద్ర వేశాడు అంట, పవిత్రాత్మను హామీగా ఇచ్చాడు అంట, ధృవపరిచాడు అంటే ఇక మీరు నా బిడ్డలు, దేవుని బిడ్డలు. మీరు ఎప్పుడైతే సువార్తను విని ఆలకించారో, క్రీస్తుని విశ్వసించారు, కాబట్టి ఇక నేను మీకు ఇవ్వాల్సింది ఏంటిది అంటేనంట, డబ్బు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, పలుకుబడి, ఇవేమీ కాదండి. దేవుడి నుంచి మనం ఆశించేది, దేవుడు ఇచ్చేది ఏంటిదంటేనంట పవిత్రాత్మను, వాగ్దానం చేసినటువంటి పవిత్రాత్మను మనకు ప్రసాదించుట ద్వారా మనం అప్పుడు ఆయన బిడ్డలుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏం చేసామంట, దేవుడు ధృవపరిచాడు అంట, సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళొచ్చి నా గురించి చెప్పాలి, వీళ్ళొచ్చి నా గురించి చెప్పాలి అని లేదండి. ఎవరి గురించి చెప్పనవసరం లేదు. నీ బాధలు పడ్డావు, నీకు నీ బాధలేందో, నీ కష్టాలేందో నువ్వు మనసులో ఉంచుకో, నీ ప్రార్థనలో పెట్టుకో. ప్రభువా, నా బాధలు, నా కష్టాలు ఇవి, నేను ఇలా ఉన్నాను, నా బాధలు తీర్చేయా, నా అప్పు సమస్యలు తీర్చేయని నువ్వు దేవునికి మొరపెట్టు, దేవుణ్ణి విశ్వసించు, దేవుని సత్య సువార్తను విశ్వసించు, ఆలకించు. ఫస్ట్ ఏ వాక్యం బోధించే సువార్త వాక్య పరిచర్యనైనా కానీ మనం ఏం చేయాలి? తృణీకరించుకోకుండా వినాలి, విశ్వసించాలి. విని విశ్వసించి దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఆయన మనకు పవిత్రాత్మను ఒసిగి తన బిడ్డలుగా స్వీకరిస్తున్నాడు. అందుకు దేవుడే ధృవపరుస్తున్నాడు, ఆత్మనిచ్చి ధృవపరుస్తున్నాడు అని చెప్పబడుతుంది. అదేవిధంగా దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందము. దేవుడు ప్రజలకు చేసినటువంటి వాగ్దానమును మనము వారసత్వముగా పొందలేము అనుటకు ఆత్మయే హామీ. పొందుటకు ఏమని? ఆ దేవుడు మనకి చేసిన వాగ్దానములను మనం పొందాలి అంటే, వారసత్వముగా మనము పొందాలి అంటే వాగ్దానములను ఆయన ఆత్మనే హామీగా ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానాలు నెరవేరుతాయో నెరవేరవో అండి. మరి నీ గుడి కడతానన్నాను, కట్టనో నాకైతే తెలియదు. దేవుడైతే నాకు చూపించాడండి, వాగ్దానం చేశాడండి. లేదా ఇల్లు కడతానని వాగ్దానం చేశాడు, నీ ఇంటిని నిర్మిస్తామని. మరి నేను కట్టనో అండి. మరి నా వయసు ఉడికిపోతుంది, నేను ముసలితనానికి వస్తున్నా, నాకు బలము తగ్గిపోతుంది, ఇన్ని ఆలోచనలు, ఆర్థికంగా బలపరలేదండి, నేను ఇంకా ఆర్థికంగా అసలు నాకు ఏమీ లేదండి అని మనం ఎన్నో ఆలోచనలు, ఎన్నో కుటుంబ సమస్యలతో
తల్లడిల్లుతూ ఉన్నాం. కానీ ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంట. ఆయన వాగ్దానం చేసినవన్నీ మనం వారసత్వంగా పొందటానికి అంట పవిత్రాత్మనే హామీగా ఉంచాడు అంట. ప్రియ సహోదరి సహోదరు, ఇంకెవ్వరూ అవసరం లేదు. ఏ మానవుడు మనకు అవసరం లేదు. నమ్మితే నమ్మాము, లేకపోతే నీ ఇష్టం. అది నమ్మావా నీ ఇష్టం, నమ్మకపోయావా అది నీ ఇష్టం. నష్టం లేదు, లాభం లేదు. మీరు ఏమీ చెప్పక్కర్లేదు, నా గురించి మీరేమీ చెప్పక్కర్లేదు. పలానా శ్రీలక్ష్మి, పలానా పాస్టర్ గారు, లేకపోతే పలానా ఫాదరు, పలానా వాళ్ళు, పలానా వీళ్ళు, ఎవరు గురించి ఏమీ చెప్పుకోవక్కర్లేదు. నా గురించి నేను కూడా చెప్పుకోవక్కర్లేదు. నేను పలానా సువార్త చేస్తున్నానండి, ఇంత చేస్తున్నానండి, అంత చేస్తున్నానండి, నేను ఇన్ని బాధలు పడ్డానండి, ఇన్ని కష్టాలు పడ్డానండి. మనం మానవులం కాబట్టి తోటి వారితో నేను కూడా ఎన్నో బాధలు పడ్డామండి అని చెప్పుకుంటాం, కాదనట్లేదు. కానీ అంటే అసలు ఏమీ చెప్పక్కర్లేదట. మన గురించి మనం ఏం చెప్పక్కర్లేదు. మన గురించి ఇతరులు కూడా ఏం సాక్ష్యం ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే స్వయాన ఆ యేసుక్రీస్తువే మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. స్వయాన ఆయనే మనకు ఆత్మగా హామీ ఉంటున్నాడు. ఆయన చేసిన వాగ్దానములన్నిటినీ నెరవేర్చడానికి ఇరుగింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఉన్నారండి, వీళ్ళకి డబ్బు బాగుందండి, వీళ్ళు హామీగా ఉన్నారా ఏంది గుడి కట్టడానికి అని కొంతమందికి ఉన్నోళ్ళు ఇప్పుడు గుడి క్రైస్తవులను వదిలిపెట్టి అన్యుల్ని అనుసరిస్తున్నారు. ఈమె పాస్టర్ గారికి గుడి కట్టమని ఒక వాగ్దానం దేవుడు చేశాడు, దేవుడు మాట్లాడాడు. అప్పుడు ఎవరిని విశ్వసించాలి? పాస్టర్ గారిని విశ్వసించాలి అసలు యాక్చువల్గా. అయితే వీళ్ళు ఈ పాస్టర్ గారు కొన్ని బాధల వల్ల, ఇబ్బందుల వల్ల వేరే చోట పని చేయటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మో ఈయనే కడతాడేమో ఇగో గుడి. వాళ్ళు అన్యులు, హిందువులు, ముస్లింలు, వాళ్ళు ఎందుకు మన చర్చికి వచ్చి కడతారు? క్రైస్తవులైనా కానీ అదర్ డెనామినేషన్ వాళ్ళు మన చర్చి మనం నిర్మించుకోవాలంటే మనం ఉండాలి. కానీ అదర్ డెనామినేషన్ వాళ్ళు వీళ్ళు వచ్చి మనకేమి కట్టరు కదండి. ఏదో ₹1 ₹10 సహాయం చేసేవాళ్ళే కానీ, ఒక 50,000 ₹1,00,000 సహాయం చేసేవాళ్ళే కానీ పూర్తిగా అయితే వాళ్ళు కట్టలేరు కదా. అసలు వాళ్ళ అవసరం లేదు మనకి. అందుకే దేవుడే మనకు హామీగా ఉండి ఆయనే నేను సమస్తమును నెరవేర్చేవాడిని నేనే అనే ఆత్మదేవుడినే మనకు హామీగా ఉంచినప్పుడు మనము దేవుణ్ణి విశ్వసించాలి. ఆ ప్రవక్త చెప్పే మాటలను విశ్వసించాలి. ప్రియ సహోదరి సహోదరుల, మరి అందుకని ఏ మానవుడికి మేము విధేయులం కాదు ప్రభువా, నీకు మాత్రమే విధేయులము. నువ్వు చేసిన వాగ్దానములు నెరవేర్చేవాడివి. నీ ఆత్మను మాకు హామీగా ఉంచావు. నీ ఆత్మను మాకు ఎల్లప్పుడూ కాపుదలుగా, ఆత్మను హామీగా ఉంచి మీరే మాకు సాక్షిగా ఉండండి అని చెప్పేసి ప్రార్థిద్దాము. ఆమేన్.